హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథని ప్రేమకై 25వ భాగాన్ని వినేద్దాం. చెప్పడం కాదు చూపిస్తా అని నా ల్యాప్టాప్ తీసుకునిరా అని చెప్పాడు పల్లవికి. పల్లవి జై ల్యాప్టాప్ తీసుకురాగానే జై ఓపెన్ చేసి చూపించాడు. వీరేంద్ర బెడ్పై కదలకుండా పడుకొని ఉన్న లైవ్ వీడియో. పక్కనే రామిరెడ్డి గారు కూర్చుని ఉన్నారు. ఇది ఎలా చేశావు జై అని అడిగింది పల్లవి. చెప్పాను కదా, వాడికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను వికాస్ని కలిశానని. వాడికి సర్జరీ చేసే టైంలో మీ ప్రొఫెసర్ డాక్టర్ కార్తికేయ గారి హెల్ప్తో వాడి బాడీలో బగ్ పెట్టాడు వికాస్. అంటే వికాస్ అసిస్ట్ చేశాడు. సర్జరీ చేసింది మీ ప్రొఫెసర్ డాక్టర్ కార్తికేయ గారే. వాడు ఏం మాట్లాడినా వాడి నెక్స్ట్ స్టెప్ ఏదైనా సరే ఇదిగో దీని ద్వారా నా ఫోన్కి కనెక్ట్ చేయడం వల్ల అన్నీ నేను వినగలుగుతున్నాను. అంతేకాదు వాడికి సర్జరీ చేసినప్పుడు వాడి కండిషన్ బాగుంది, కానీ వాడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక ప్రణవి ప్రజల గురించి ఎంక్వైరీ మళ్ళీ స్టార్ట్ చేశాడు. అంతేకాక ఎవరికైనా ప్రజ కనిపిస్తే నా మాట కోసం కూడా ఎదురు చూడకండి, వెంటనే చంపేయండి. అలా సూర్య కొడుకుని చంపి నా దగ్గరికి వచ్చిన వాడికి కోరినంత ఇస్తాను, ఏది కావాలన్నా ఇస్తానని తన మనుషులతో చెప్పాడు. వాడు మారడు. నాకు ఆ విషయం ముందే తెలుసు, కానీ వాడికి ఒక్క అవకాశం ఇచ్చాను. చెప్పాను కదా, అది నా నేచర్ కాదు, కేవలం సూర్య కోసం. అయినా చావు అంచెల దాకా వెళ్ళి వచ్చినా వాడి బుద్ధి మారలేదు. దానికి వాడిని ఏం చేయాలి పల్లవి? ఇంకా క్షమించాలా? అలా దగ్గరికి తీసుకుని శేఖర్, పెదనాన్న, పెద్దమ్మ దూరం అయ్యారు. సూర్య కూడా దూరం అయ్యాడు. సూర్య ఒక్కసారి వాడిని దగ్గరికి రానివ్వకపోతే ఈ పాటికి వాడు అసలు ఈ భూమి మీద ఉండేవాడు కాదు. సూర్య వాడి మీద ఒక్కసారైనా కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేస్తుంటే వాడు చచ్చి ఇప్పటికి ఎన్నో రోజులయ్యేవి. సూర్య చేసిన తప్పు అదే. వాడికి అవకాశం ఇవ్వడం వల్లే ఈరోజు సూర్య లేకుండా పోయాడు. ఈరోజు ప్రజయ్, ప్రణవి ఇలా ఉన్నారు, ఏ సంతోషం లేకుండా. ఇన్ని చేసినా ఇంకా వాడికి ఎందుకు బతికే అవకాశం ఇవ్వాలి? అందుకే నెక్స్ట్ స్టెప్ ఇంప్లిమెంట్ చేశాం. అది చేయడానికి రామిరెడ్డి తాతయ్య గారి హెల్ప్ చేశారు. ఆయన హెల్ప్ లేకపోతే కొంచెం కష్టమయ్యేది. బట్ నాకు ప్లాన్ బి ఉందనుకో. కానీ రామిరెడ్డి తాత మాకు అన్ని రకాల హెల్ప్ చేశాడు. ఆ రోజు వీరేంద్రకి నేను ఒక ఫోన్ ఇచ్చాను కదా, అప్పుడే వాడు ఆ ఫోన్ నుండి తన మనుషులకి కాల్ చేశాడు కదా. వాళ్ళతో పాటు వచ్చారు తాతయ్య కూడా. ఆయన స్వభావం నాకు సూర్య చెప్పాడు కనుక ఆయనతో జరిగింది మొత్తం చెప్పాలనిపించింది. అందుకే డాక్టర్ గారు మీతో మాట్లాడాలి రమ్మన్నారని తాతయ్యకు కబురు పంపించాం. ఆయన వికాస్ రూమ్కి రాగానే జై నమస్కారం తాతయ్య గారు అన్నాడు. బాగున్నాను జై అన్నాడు రామిరెడ్డి. బాగున్నాను తాతయ్య. ఇంతకీ ఇప్పుడేం ప్లాన్ చేశావు వాడి మీద అన్నాడు రామిరెడ్డి. ఒక్క నిమిషం జై, నీకు వీరేంద్ర తాతగారితో ఆల్రెడీ పరిచయం ఉందా? ఎలా? మరి నాకేం చెప్పలేదే. ఎవరో కొత్త మనిషితో ఎలా మన ప్లాన్ అని అనుకున్నాను అన్నాడు వికాస్. సూర్య పెళ్లి టైంలో వీరేంద్ర వల్ల డిస్టర్బెన్స్ ఉందని కొన్నాళ్ళు వాడిని కూర్చోబెట్టాను ఒక మూలన. అలా చేయడానికి తాతగారు హెల్ప్ చేశారు. వాడి వీక్నెస్ గురించి, వాడు దేనికి భయపడతాడు అని చెప్పి. అంటే ఏం లేదు వికాస్, వాడికి అప్పటికి ఆస్తి రాలేదు. మొత్తం ఆస్తి వీరేంద్ర తండ్రి అంటే కేశవరెడ్డి పేరు మీదే ఉంది. వీరేంద్రకి అనుభవించే హక్కు మాత్రమే ఉండేది. ఎలాంటి అమ్మకాలు చేయడానికి వీల్లేదు. అలా రాయించారు తాత ఆస్తిని. అందుకే కేశవరెడ్డిని కిడ్నాప్ చేశాను తాతగారి హెల్ప్తో. ఎందుకంటే సూర్య మీద అటాక్ ఎప్పుడైనా చేయొచ్చు. వాళ్ళ నాన్న ఆస్తి రాయకుండా పోతే అన్ని వేల కోట్లు ఉన్నా వాడికి ఏమీ రాదు కదా, వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి. అందుకే అలా వాడు సూర్య పెళ్లిలో సూర్యని చంపాలని వేసిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా నేను చెప్పినట్టు చేశాడు 3 రోజుల పాటు. ఎలా అంటే ఎవరినైతే సూర్యని చంపాలని పంపించాడో వాళ్ళే సూర్యకి ప్రొటెక్షన్ ఇచ్చారు. సూర్యకే కాదు, ఊరంతా కాపలా కాస్తూ ఉన్నారు. సూర్య పెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగాక నేను వీరేంద్ర తండ్రిని ఊరు బయట వదిలి వెళ్ళిపోయాను. అలా తాతగారు నాకు తెలుసు. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను తాతగారికి తన కొడుకులు 2 కోడలు సూర్య ఎలా చనిపోయారో అని. అన్నీ తెలిసిన తర్వాత ఆయన కూడా వీరేంద్ర బతుకుండడం వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయని బాధపడ్డారు. ఇప్పుడు నన్ను ఇక్కడ ఇలా చూశారు అని అంటే ఆయనకి అర్థమైంది వీరేంద్ర పరిస్థితికి కారణం ఎవరో అని. అందుకే అన్నారిలా. అంతే కదా జై, వాడి వల్ల నా కొడుకులకి, మా ఇంటి దీపం, నా కోడలికి, నా మనవడు సూర్యకి ఇలా ఎంతమందికి అన్యాయం జరిగింది. పాపం సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి నా మనవరాలు ప్రణవి, సూర్య కొడుకు, వాళ్ళకి ఎంత అన్యాయం చేశాడు వీరు. అన్యాయం కాదు, అంతకంటే ఇంకా ఎక్కువే. ఇంకా వీరుని క్షమించే గుణం నాకు లేదు. వాడు నా మనవడైనా కూడా. అందుకే అడిగాను జైని ఇక్కడ చూడగానే అనుకున్నాను ఇదంతా జై వేసిన స్కెచ్ అని. అందుకే ఇప్పుడేం ప్లాన్ వేశావు అని అడిగాను. ఏం చేసినా నేను జైకి సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్స్ తాతయ్య, మీరు చేయాల్సింది ఒకే ఒక పని అని వికాస్ వైపుకు చూశాడు జై. వికాస్ ఒక మెడికల్ కిట్ ఇచ్చాడు రామిరెడ్డి గారికి. దీనితో నేనేం చేయాలి జై అన్నాడు రామిరెడ్డి. ఏం లేదు తాతయ్య, వాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఒకే ఒక వారం వాడికి టైం ఇస్తున్నాను. అయినా వాడి పద్ధతి మారకుండా ఇంకా ప్రజయ్ గురించి ఆలోచిస్తే వాడు బ్రతికుండకూడదు. వారం తర్వాత నేను మీకు ఒక మెసేజ్ చేస్తాను. మీరు జస్ట్ ఈ కిట్
వాడు వాడే మెడిసిన్ కిట్ ప్లేస్లో పెట్టేయండి. ఇదేంటి అన్నాడు రామిరెడ్డి. స్లో పాయిజన్ మిక్స్ అయిన మెడిసిన్. వీడి కోసమే ఫారిన్ నుండి తెప్పించాను. మీ మనవడి మీద నాకున్న కోపానికి ఎప్పుడూ వాడిని పైకి పంపేవాడిని. కానీ వాడికి సింపుల్గా నరకాన్ని పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకే భూమి మీదే కాసింత నరకాన్ని శాంపిల్ చూపించి ఆ తర్వాత శాశ్వతంగా అక్కడికే పంపిస్తాను అన్నాడు. అంటే అన్నాడు రామిరెడ్డి. ఇవి వాడవడం మొదలుపెట్టాక మెల్లగా వీరేంద్ర బాడీ పార్ట్లు పనిచేయడం తగ్గిపోతాయి. ఏ కండకావరం చూసుకుని అందరినీ బెదిరిస్తూ అడ్డు అదుపు లేకుండా అందరి మీద అంబోతులా పడుతున్నాడో అది తగ్గి మంచానికే పరిమితం అవుతాడు. ఏ ఆస్తులు చూసుకొని అందరినీ తన కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూశాడు. ఏ ఆస్తి కోసం కన్న తండ్రి అని కూడా చూడకుండా ప్రాణం తీశాడు. ఆఖరికి పసిపిల్లవాడని కూడా చూడకుండా ప్రజే ప్రాణాల కోసం తెగ తపన పడిపోతున్నాడు. ఆ ఆస్తుల్లో తన బతుకు బాగు చేసుకోవడానికి కనీసం ₹1 కూడా ఉపయోగపడకుండా పోతుంటే మంచం పీదనే పడి ఉండి పరిస్థితి బాగు చేయలేని ఆస్తుల్ని చూసుకుంటూ ఏడుస్తూ ఉండాలి. ఏమీ చేయలేని తనకి ఎవరి ఆదరణ లేకుండా ఉండాలి. వాడిని చూసి భయపడిన వాళ్ళు, వాడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాడి పరిస్థితిని చూసి సంతోషపడాలి. నా వరకు సూర్యకి తన కుటుంబానికి చేసిన ద్రోహానికి వాడు శిక్ష అనుభవించాలి. అది కూడా ఒక బుల్లెట్తోనే, ఒక కత్తిపోటుతోనో లేదా ఒక యాక్సిడెంట్లోనో వాడి ప్రాణం పోకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం వాడు తానెందుకు బ్రతుకుతున్నానా అని వాడు చావు కోసం వాడే ఎదురు చూడాలి. అలా మంచం మీదే ఉండగానే వాడు చేసిన పాపాలు, తీసిన ప్రాణాలు గుర్తుకు రావాలి. ఎలా అంతమంది హింస పెట్టినందుకు ఉసురు తగలకుండా ఎందుకుంటుంది? ఈ ఒక్క సాయం చేయండి తాతయ్య. వాడి వల్ల నాకు నా అన్న సూర్య దూరమయ్యాడు. నేను ప్రేమించిన అమ్మాయి జీవితంపై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రామిరెడ్డి ఏమీ మాట్లాడకుండా కిట్టి తీసుకొని పైకి లేచాడు అక్కడి నుండి వెళ్ళడానికి. సారీ తాతయ్య, మీ మనసు బాధ పెట్టాను. కానీ నేను మాత్రం వాడిని వదలను. ఇప్పటికే వాడి వయసుకి మించిన అరాచకాలు చేశాడు. రామిరెడ్డి ఏమీ మాట్లాడకుండా కాసేపు ఆగి నీ నుండి వచ్చే మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానన్నాడు. తాతయ్య ఇది తీసుకోండి అన్నాడు జై. ఏంటిది? ఏదో ప్యాకెట్లా ఉంది. వాడు పడుకున్న రూమ్లో పెట్టడానికి కెమెరా ఉన్న వాల్ క్లాక్. వాడు ఉన్న పరిస్థితి మాకు తెలుస్తుంది. అందుకే తప్పనిపిస్తుందా తాతయ్య మీకు అన్నాడు జై. కారు జై, సూర్యకి నిజంగానే ఒక తమ్ముడు ఉంటే నీలానే ఉండేవాడు కదా అని అనిపిస్తుంది. జై రామిరెడ్డి గారిని హక్ చేసుకుని తన కంటి నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకొని నేను ఒక రకంగా తప్పు చేస్తున్నాననేది నాకు తెలుసు. కానీ నేను చేసేది న్యాయం అని నాకు అనిపిస్తుంది తాతయ్య. ఇంకేం ఆలోచించకుండా నీ పని నువ్వు జై, వస్తాను జై అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామిరెడ్డి గారు. అలా తాతగారి హెల్ప్తోనే వాడికి పనిష్మెంట్ స్టార్ట్ చేశాం. మెల్లగా వాడి బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా పనిచేయడం తగ్గింది. ఎప్పుడైనా చెకప్ కని వచ్చినా వికాస్ చెక్ చేసేవాడు. ఇప్పుడు అసలు రాలేని పరిస్థితిలో ఉన్నాడు. అలా వాడు చేసిన పాపాలకి శిక్ష వేశాను. మరి అతనికి టెస్టులు చేస్తే తను వాడే మెడిసిన్ వల్లనే అతని పరిస్థితి ఇలా మారిందని వీరేంద్రకి తెలిస్తే ఎలా జై అని అడిగింది పల్లవి. అలా తెలిసే ఛాన్సే లేదు పల్లవి. వాడు మెడిసిన్ వేసుకున్న ఒక్క నిమిషంలోనే వాడి బ్లడ్లో కలిసిపోతాయి. కానీ రిపోర్ట్స్లో ఎలాంటి రిజల్ట్స్ తెలియదు. అదే ఆ మెడిసిన్ స్పెషాలిటీ అని అంటాడు జై. ఏమో జై, వాడు అలా బెడ్ పైన ఉండడం మంచిదే. కనీసం అలా అయినా వాడు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. కానీ ఈ ప్రాసెస్లో నీకేదైనా ప్రాబ్లం వస్తుందేమో అని నా భయం అని బాధపడుతుంది పల్లవి. ఏం కాదు పల్లవి, నువ్వేం వాడి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఇక మీదట వాడు బ్రతికున్నా లేనట్టే. వాడి గురించి పూర్తిగా మర్చిపో. మన జీవితంలో వీరేంద్ర చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మహా అయితే కొన్నేళ్ల పాటు అలా ఉంటాడు. మెల్లగా వాడి ప్రాణాలు పోతాయి. సూర్య నాకు దూరం అయినప్పుడే వాడి మీద నా ఫోకస్ పెట్టాను. అప్పుడే నేను ఒంటరి వాడిని. ఒక పక్క ప్రణవి కండిషన్, ప్రజల బాధ్యత, ప్రేమించిన నిన్ను దూరం పెట్టడం, అమ్మా నాన్నలకు ఎలా ఎదురుపడి నిలబడాలో తెలియదు. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్యనే వాడిని వదలలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. అమ్మా నాన్న సపోర్ట్, ప్రణవి కోలుకునేలా ఉంది. కానీ ప్రణవి ప్రజయ్ కోసమైనా తన పరిస్థితిని దాటి అర్థం చేసుకోగలదనే నమ్మకం కలుగుతుంది. ప్రజయ్ ఫ్యూచర్ గురించి ఎలాంటి దిగులు లేదు. అన్నిటికీ మించి నిన్ను, నీ ప్రేమని పొందడం, ఇంతకంటే ఇంకేం కావాలి నాకు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఒకే ఒక్క లోటు, సూర్య లేడు అని నా మనసు అంగీకరించడం లేదు పల్లవి. ఎంత మామూలుగా ఉందామని అనుకున్నా ఏదో మూల సూర్య కోసం నా మనసు స్ట్రగుల్ అవుతుంది అని బాధగా అంటాడు జై. పల్లవి జైని హక్ చేసుకుని, ఎందుకు స్ట్రగుల్ అవుతావు జై? సూర్య లేడు అని అనుకుంటే బాధ ఉంటుంది. కానీ అలా ఎందుకు అనుకోవాలి? తను నీతోనే ఉన్నాడని అనుకో. నీ ప్రతి ఆలోచనలో ప్రజయ్ నవ్వుల్లో సూర్యుని చూడు జై. అలా చూస్తే అసలు నీకు సూర్య లేడు అన్న భావనే రాదు. మనిషి బ్రతుకుంటేనే ఉన్నట్టు కాదు జై. మనిషి లేకున్నా కూడా అతని మంచితనం, అతని జ్ఞాపకాలు మన మనసుల్లో ఉంటే అతని ఎప్పటికీ బ్రతికే ఉన్నట్టే. ఇక మీదట సూర్య లేడు అని ఎప్పుడూ అనుకోకు. అలా అనుకోకపోతేనే నువ్వు నీ చుట్టూ కూడా సూర్యుని చూడగలవు. అంతేకాదు, ఏదైనా నీలో నువ్వే అనుకోవడకుండా సూర్యతో చెప్పినట్టు అనుకో. ఇక ఎప్పటికీ నీకు సూర్య లేను అని బాధ కలగదు. సరేనా అని అంటుంది పల్లవి.
నిజమే పల్లవి, అలానే ఉండాలి, ఉంటాను ఇక మీదట. నేనంటే నేను మాత్రమే కాదు, సూర్య కూడా అని అంటాడు జై. మరి నేను అని అంటుంది పల్లవి ఒకంత అల్లరిగా. జై మూడు మార్చే ప్రయత్నం చేస్తూ, ఓ నా వెన్నెలకి అల్లరిగా మాట్లాడడం కూడా తెలుసా అని అంటాడు జై పల్లవిని మరింతగా దగ్గరకు తీసుకుంటూ. ఎందుకు తెలీదు, ఏ టైంలో ఆ రూప కోరుకుందో తెలియదు, కానీ పైన తదాస్తు దేవతలు ఉన్నట్టున్నారు. అస్తు అస్తు అని దీవించి నిన్ను నా కోసం పంపినట్టున్నారు. నిన్ను లవ్ చేయడం మొదలుపెట్టాక నాలో నాకు కొత్త పల్లవి కనిపించింది. నీకో మాట చెప్పనా, నీకు తెలియకుండా ఎన్నిసార్లు నిన్ను చూశానో తెలుసా? ఆ రోజు ప్రజయ్ బర్త్డే రోజు నీ దగ్గరికి వచ్చాను. నిన్ను చూడాలనిపించింది, కానీ ఎలా రావాలని, ల్యాప్టాప్ కావాలని అబద్ధం చెప్పాను. ఆ రోజు నేను స్లిప్ అయి పడబోతుంటే నువ్వు నన్ను పడిపోకుండా పట్టుకున్నప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా జై అని చెప్పలేక ఆగిపోయింది పల్లవి అలా మాట్లాడుతుంటే చాలా బాగుంది జైకి. అసలు సిసలు లవర్స్లా ఉన్నామని ఫీల్ అయ్యాడు ఇన్నాళ్ళకి. అలా పల్లవి పూర్తిగా చెప్పకుండా ఆపేస్తే తెలుసుకోవాలనిపించింది జైకి. ప్లీజ్ చెప్పు అని అడిగాడు. కానీ పల్లవి సిగ్గుతో తల పైకి కూడా ఎత్తడం లేదు. పల్లవి బుగ్గలు ఎర్రగా అయిపోయాయి. చెప్పు పల్లవి, ఏమనిపించింది అని మళ్ళీ అడిగాడు జై. పల్లవి మెల్లగా నవ్వుతుంది, కానీ చెప్పలేకపోతుంటే, పోనీ నేను చెప్పనా నీకేమనిపించిందో అని జై అన్నాడు. పల్లవి ఫేస్లో తన 2 చేతుల్లో పొదివి పెట్టుకొని పల్లవి కళ్ళలోకి చూస్తూ మెల్లగా పల్లవి చెవి దగ్గరగా వచ్చి ముద్దు పెట్టుకోవాలని, హగ్ చేసుకోవాలని అనిపించింది కదా అని చాలా మెల్లగా హస్కీగా అన్నాడు జై. జై అలా అడుగుతుంటే పల్లవి మనసు ఏదో మత్తుగా గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. కళ్ళు మూసుకుని ఉన్నా కూడా జై తనకి అలా దగ్గరగా ఉండడంతో జై ఊపిరి తగులుతూ అలానే అనిపించింది అని తన ప్రమేయం లేకుండానే చెప్పింది పల్లవి. మరింకేం, అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు చేయొచ్చు కదా అని అంటాడు జై. చెయ్యొచ్చు అని అంటుంది పల్లవి అలానే కళ్ళు మూసుకొని ఒకలాంటి మైకంలో. జై పల్లవిని చూస్తూ ఉన్నాడు. జై స్పర్శని ఫీల్ అవుతూ ఉండిపోయింది పల్లవి. జై పల్లవిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టాడు. అలానే ఉన్న పల్లవి ఇంకొకటి ఇవ్వచ్చుగా, అంత పిసినారుతనం ఎందుకు అని అడిగింది మెల్లిగా. పల్లవి మాటకి జై అమ్మో అమ్మో నా వెన్నెలా, నిజంగానే నువ్వు మారిపోయావు, కానీ నీలో ఈ మార్పు నాకు నచ్చింది అని పల్లవిని అల్లుకుపోయాడు ముద్దుల్లో ముంచడానికి. జై అల్లరికి సహకరిస్తూ ఉంది పల్లవి కూడా. జై ఇప్పుడు ప్రేమలో ఆలు కూడా రాని పల్లవితో PhD చేస్తున్నాడు రూప కోరుకున్నట్లుగానే. కింద లక్ష్మి గారు ఆలోచనలో పడ్డారు. ఈయన అన్న మాటల ప్రకారం నిజంగానే జై పల్లవి ఒకరినొకరు అర్థం చేసుకున్నారా? జై పల్లవి మనసు తెలుసుకొని తనని ఇక్కడి నుండి పంపించకుండా ఉండడమే నాకు కావాల్సింది. ఇంతకు వీళ్ళు ఎంతసేపు అయినా కిందికి రాలేదని అంటే ఆయన చెప్పినట్టే జరిగి ఉంటుంది. అది నిజమైతే ఎంత బాగుంటుంది. భగవంతుడా, కనీసం ఇప్పటికైనా జై లైఫ్లో సంతోషం ఉండేలా చేయి. నాకు నా పాత జై కావాలి. వాడి ఫేస్లో నిజమైన నవ్వును చూసి ఎన్నాళ్ళయిందో. నా జై పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా జీవించు తండ్రి అని తన మనసులో ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు లక్ష్మి గారు. అంతలోనే లక్ష్మి గారు ఫోన్ రింగ్ అయింది. శుభం అని అనుకుని స్క్రీన్ మీద ఉన్న పేరు చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశారు లక్ష్మి గారు. చెప్పమ్మా లావణ్య. జై మరదలు లావణ్య, లక్ష్మి గారి అన్న శ్రీరామ్ గారి కూతురు. అత్త, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అన్నది లావణ్య. అసలేం జరిగిందో చెప్పవే. హెల్ప్ ఏంటి, నేను చేయాల్సిందేంటి? ముందు అన్నయ్య వదిన బాగున్నారా అది చెప్పు నాకు అన్నది. వాళ్ళకేం చాలా బాగున్నారు, కానీ నేనే అస్సలు బాగలేను అన్నది లావణ్య. నీకేమైందే చెప్పు, నాకు అసలే కంగారుగా ఉంది. మీ మామయ్య కూడా ఇంట్లో లేరు. అది నేను ఒకరిని లవ్ చేశాను అన్నది లావణ్య. కొంచెం ఆశ్చర్యపోతూ, ఏంటి నువ్వు లవ్ చేసావా? మీ నాన్నకి చెప్పావా అన్నది లక్ష్మి. అవును అత్తయ్య, నేను ఒకరిని లవ్ చేశాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను, కానీ నాన్న తనతో పెళ్ళంటే ఆలోచిస్తున్నాడు. నేను నా ప్రేమ విషయం నాన్నకి చెప్పేశాను. నీకు తెలుసు కదా అత్తయ్య, నేనేది అంత త్వరగా కావాలని కోరుకున్నాక అంత తేలిగ్గా వదులుకోను. నాన్నకు చెప్తే ఆలోచిస్తున్నాడు. అందుకే నువ్వు మామయ్య ఇక్కడికి రండి, నాన్నతో మాట్లాడి ఒప్పించండి. లేదంటే నేనేమైపోతానో కూడా తెలియదు. ప్లీజ్ అత్తయ్య, నాన్నకి ఎలా అయినా చెప్పి నా ప్రేమ గెలిచేలా నువ్వు మామయ్య మాత్రమే చేయగలరు. నాన్నకి మీరంటే చాలా ఇష్టం, మామయ్య అంటే ఇంకా ఎక్కువ. అందుకే మామయ్యకి నా లవ్ గురించి చెప్పి నాన్నని ఒప్పించే పని చేయండి. లేకపోతే తెలుసు కదా, నేను మొండిదాన్ని, జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అలానే ఉంటానే, కానీ నాకు ఇష్టం లేని వాడిని మాత్రం చేసుకోను. మామయ్యకి ఫోన్ చేస్తే కలవడం లేదు, అందుకే నీకే చేస్తాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఉంటానత్తయ్య అన్నది. లక్ష్మి గారు కాల్ కట్ చేసి, ఇదేంటి ఇలాంటి పిడుగు వేసింది, ఊరు దాటి బయటికి కూడా రాదు, అలాంటిది ఏకంగా ఎవరినో ప్రేమించాలని, తనని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోననేది లేదని కరాఖండిగా చెప్పేసింది. అసలే పెంకిది, ఇప్పుడేం చేయాలి? అసలు తను ఎవరిని ఇష్టపడుతుందో కూడా చెప్పలేదే. ఎవరై ఉంటారు? పోనీ అన్నయ్యకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని అనుకుని తన అన్న శ్రీరామ్ గారికి ఫోన్ చేసింది.
నాట్ రీచబుల్ అని వచ్చింది. 2-3 సార్లు చేసిన అదే విధంగా వస్తే వెంటనే రాఘవ్ గారికి కాల్ చేశారు లక్ష్మి గారు. అప్పుడే తన ఫ్రెండ్ రాజారాం గారి ఇంటి నుండి బయలుదేరిన రాఘవ్ గారు కాల్ అటెంప్ట్ చేసి, వస్తున్నా లక్ష్మి, నిన్నేమీ మర్చిపోలేదులే, ఇంకో 15 గంటలో ఇంటికి వస్తాను అని అంటారు. ఇంటికి వచ్చే మనిషికి ఇప్పుడు ఈ విషయాలు చెప్పడం ఎందుకు, రాగానే చెప్తే సరిపోతుంది. ఇలా డ్రైవింగ్లో ఉన్నప్పుడు అస్సలు చెప్పకూడదు ఇలాంటివి అని తన మనసులో అనుకొని సరేనండి అని కాల్ కట్ చేశారు లక్ష్మి గారు. పైన జై పల్లవి ఇద్దరు పక్క రూమ్లో ఉన్న ప్రణవి దగ్గరికి వెళ్ళారు. జై ప్రణవి బెడ్ పై ఉన్న ప్రణవి దగ్గర కూర్చొని ఆమె చేతిని 2 చేతుల్లో మధ్యలోకి తీసుకుని, ప్రణవి, నువ్వు మామూలుగా మారే టైం వచ్చిందని అంటున్నారు డాక్టర్. నువ్వు నార్మల్ కావాలి, జరిగింది తట్టుకొని నిలబడాలి. సూర్య కోసమే కాదు, నీ బిడ్డ ప్రజయ్ కోసం, వాడి భవిష్యత్తు కోసం. తండ్రి లేని వాడికి నువ్వే తల్లి తండ్రి కావాలి. వాడిని సూర్యలా చక్కగా పెంచాలి. నీకు తెలుసు వాడు సూర్య పోలికతో ఉంటాడని. వాడు కాస్త పెద్దవాడైతే సూర్యలానే ఉంటాడు కదా. మరి నువ్వు నీ బిడ్డలో సూర్యుని చూడాలి కదా. జరిగింది అర్థం చేసుకుని ప్రజయ్ కోసం నువ్వు నీలాగా ఉండగలగాలి. నీకు ప్రజయ్కి అండగా మేమంతా ఉన్నాం. నేను చెప్పేది నీ మైండ్కి చేరుతుందని అనుకుంటున్నాను. నీకు తెలుస్తుందా ప్రణవి అని ఇక మాట్లాడలేక బాధపడతాడు జై. ఊరుకో జై, ఖచ్చితంగా అక్క నార్మల్ అవుతుంది, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుంది. అక్క సంతోషం మధ్యనే మన కొత్త జీవితం మొదలు పెడదాం. ఇది జరుగుతుంది, బాధపడకు అని పల్లవి జైకి చెప్తుంది. సరే జై, నేను కిందికి వెళ్తున్నా, నువ్వు ఉండు అక్క దగ్గర అని పల్లవి కిందికి వెళ్తుంది. పల్లవి చాలా హ్యాపీగా కిందికి వెళ్ళింది. కింద లక్ష్మి గారు ప్రజయ్కి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటారు, ఏదో ఆలోచిస్తూ. అత్తమ్మ అని పిలిచింది పల్లవి చాలా హ్యాపీగా లక్ష్మి గారిని. పల్లవి పిలుపుతో కొంత తెలివితో వస్తూ ఎప్పుడు అత్తమ్మ అని పిలవమని చెప్పినా పాపం ఆంటీ అని పిలిచేది. ఇప్పుడు తనంతట తానే అత్తమ్మ అని పిలుస్తుంది అని అంటే జై పల్లవి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారా ఆయన అన్నట్టు. అదే నిజమైతే నాకన్నా సంతోషించే వాళ్ళే లేరు అని. పల్లవి, నువ్వేనా నన్ను అత్తమ్మ అని పిలిచింది అని అడిగారు లక్ష్మి గారు. నేనే అత్తమ్మ, ఇక నుండి మిమ్మల్ని ఇలానే పిలిచే అవకాశం ఇచ్చాడు మీ అబ్బాయి అని నవ్వుతుంది పల్లవి. అంటే జై అని మాటలు రాక సంతోషంగా లక్ష్మి గారు అంటుంటే, ఇంకేముంది, జై పల్లవితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటారు రాఘవ్ గారు అప్పుడే లోపలికి వస్తూ. చూసావా, నేను చెప్పిందే నిజమైంది లక్ష్మి అని. ఆ తర్వాత పల్లవి వైపు చూసి, చాలా సంతోషం అమ్మ, మీరిద్దరూ బాగుండాలి అని నవ్వి రూమ్లోకి వెళ్ళిపోయారు రాఘవ్ గారు. పల్లవి ఇక అక్కడ ఉండలేకపోయింది, సిగ్గుపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్తున్న పల్లవిని చూసి తన దగ్గరే ఉన్న ప్రజయ్ చేతులపై ముద్దు పెట్టుకుంటూ, ఏరా మనవడా, చేద్దామా మనోడికి పెళ్ళి, హడావిడి అంతా మనిద్దరిదేరా నాన్న అని అంటారు. అంతలోనే కాలింగ్ బెల్ మోగితే ప్రజయ్ని ఎత్తుకుని డోర్ ఓపెన్ చేశారు లక్ష్మి గారు. ఎదురుగా ఉన్న మనిషిని చూసి కొంత ఆశ్చర్యంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.